ఏమే వస్తున్నా. నేను వెళ్తున్నాను, జాగ్రత్తగా తలపేసుకో. ఏమిటి వినిపించిందా? ఏమే ఓటే అనకపోతే భాగ్యలక్ష్మి నేను డ్యూటీకి వెళ్తున్నాను జాగ్రత్తగా తలుపేసుకో అనొచ్చుగా. అనొచ్చు, కానీ నేను అనను. ఈ టాక్సీ రాముడి రూటే వేరు. అవును, అసలు నువ్వు బయట కిందకు వచ్చావు? నిన్నెవరమ్మన్నారు? లోపల నుంచే అలాగేనండి అనొచ్చుగా. అనొచ్చు, కానీ నేను అనను. ఈ భాగ్యలక్ష్మి రూటే వేరు. సరే మీరు వెళ్ళండి, నేను తలుపేసుకుంటా. అవునండి, గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకండి? గోదావరి ఎక్స్ప్రెస్ దేనికి? అబ్బే ఏం లేదు, ఇందాక పాలవాడు అడిగితేను. సరే మీరు వెళ్ళండి, నాకు పనుంది. గోదావరికి టైం అడిగిందంటే కొంప తీసి చచ్చ లక్ష్మి అలాంటిది కాదు. ఒకవేళ స్కూల్లో దాన్ని ప్రేమించిన కుర్రాడు గుర్తొచ్చి బావా ఇదేనా రావడం? లేదు, 10 days బ్యాకే వచ్చా. ముష్టోడి వేషం వేసుకుని మాదాకాలం తల్లి మాదాకాలం తల్లి అని వీధులన్నీ తిరుగుతూ మధ్యలో మీ ఇంటికి వచ్చా. మాదాకాలం తల్లే. కాఫీ తాగుతావా? లేదు, మేం కాఫీలు తాగమమ్మా. మీరే కాఫీలు, టీలు, బోర్నవీటాలు, కూల్ డ్రింకులు డబ్బాలు డబ్బాలు తాగండి. మేం కాఫీ ఎందుకు తాగుతాం? మేము పుల్ల మజ్జిగ, గంజి, కూరల గడిగిన నీళ్లు ఇవి తాగుతాం. కాఫీ తాగుతావా బావా? మళ్ళీ ఒక వయ్యారం. ఎవడా కుర్రాడు? నీతో పాటు కలిసి డాన్స్ చేసిన కుర్రాడు ఎవడో నాకు చెప్పు. కుర్రాడు మాట మాట్లాస్తానంతే. వాడితో నువ్వు సరసాలాడుతున్నావు. వాడు నాకంటే అందంగా ఉన్నాడు, నేను తట్టుకోలేను. ఎవడో చెప్పు. బావా నేను మళ్ళీ మాట్లాడుకో. మాట్లాడాలని ప్రయత్నం చేయకు, చంపేస్తానంతే. వాడిని నువ్వు కౌగులించుకున్నావు కూడా నేను తట్టుకోలేను. ఎవడు వాడు? నా మొగుడు. వాడు నా మొగుడు. చాలా వనజ, అంత మాట నాకు, నేను తట్టుకోలేను. ప్లీజ్, ఎవడు వాడు? మనలో మాట. బాగుంది బావ నీ వరస. నీ ఊహలోకి ఎవరో కుర్రాడొస్తే అతనితో నేను పాట పాడినట్టు నువ్వు ఊహించుకుంటే ఆ తప్పు నాదా? అతనెవరో నేను చెప్పాలా? అసలు నీ ఊహలోకి ఎవడొచ్చాడో నాకేం తెలుస్తుంది? నువ్వు ఒట్టి ఫూల్ బావా. ఫూల్. మొన్నేమో లూజు, ఇప్పుడేమో ఫూలు. మరదల పిల్ల మంచి సరసాలు తెలిసిందే. పాపం బావను కదా బ్రహ్మాండమైన జోకులేస్తుంది. మరదల పిల్ల ఫూలు ఫూలంట. అవును మరి, కాబోయే మూడు కదా అలాగే జోకులేస్తుంది అంతే మరి. అమ్మ ముసలి దొంగ, నీకు కూడా మసాజ్లు గ్లామరు కావాల్సి వచ్చాయా? రండి. లైట్ బూటియా, స్ట్రాంగ్ బూటియా, టోటల్ బూటియా, ఏది కావాలి? లేదా లెమన్ మసాజ్, పౌడర్ మసాజ్, లెదర్ మసాజ్, ఏది కావాలో చెప్పు. నా కస్తర్ కడ్డి. లెదర్ మసాజా అంటే ఏమిటి? అదా, లెదర్ మసాజ్ అంటే తోలు సంచేసి రుద్దేయడమే, లేడీస్ స్పెషల్. నిన్ను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది. తొక్కలంకలో మా మేనత్త గారింట్లో గుడ్డలు ఉతికే గుండమ్మవి నువ్వే కదూ? ఇంతకీ ఏం మసాజ్ కావాలి? ఏది కంపగా ఉంటుందో అది చెయ్యి. అదే రోటి కపడ మసాజ్. ఇంతకీ నేనేం చెయ్యాలి ఇప్పుడు? బట్టలు కూడా తీయాలి. ఇక్కడే తొందరగా ఇప్పేనా కస్తర్ కడ్డి. హలో, 2 పోలీస్ స్టేషన్. నేనే, చెప్పరా సత్యం. అమ్మో, ముసలాడికి మసాజ్ కావాల్సి వచ్చిందా? అమ్మో 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 అయ్యో అమ్మా అమ్మో 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 ఈ మసాజ్ మాట్లాడు. ఇదే మసాజ్ రా బాబు. అమ్మో అయ్యో అమ్మా అమ్మో అమ్మో ఈ మసాజ్ తగలడా? ఇదే మసాజ్ రా బాబు. ఇదే మసాజే గుండమ్మా. కపడ మసాజ్. నా పొంద మసాజ్. రొట్టెల పిండి పిసికేవాడి చేతిలోను, బట్టలు ఉతికేదాని చేతిలోను పడ్డాను. అమ్మో బాబు, అమ్మో నా పరువు. అమ్మో నా పరువు. అమ్మో అమ్మో గొప్ప పెరిగింది బాబోయ్.
అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట. యా. అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగించేస్తారా? ఉద్యోగం చేస్తే ఇప్పి బిగించేస్తారా? మరి నేను ట్రాక్టర్ నడుపుతాను, ఇప్పి బిగించేస్తాను. ఏం కుర్రాలే మీరు, బుర్రకాయలు ఉండవు. మరి కంప్యూటర్ తో ఏం చేస్తావు? అది ప్రాజెక్ట్. ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్టులు కట్టేస్తారా? కాదండి, ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తా ఉండే, మీకు సబ్జెక్ట్ తెలిస్తే మాడతాం, తెలియకుండా ఏం మాడతాం. తెలియనప్పుడే చెప్పాలి. మరి సరదాగా మాట్లాడండి అన్నావు కదా, డౌట్ అడుగుతున్నాను చెప్పు. ఇది చెప్పేస్తే ఇంకా బోల్డ్ డౌట్లు ఉన్నాయి, అడిగితే చెప్పు. అంటే నీకు తెలియదని చెప్పు. ఒరేయ్ కిరణ్, చాలా టఫ్ వీడు. సంధ్య, ఏంటి? నాకు మీ ఊరు చాలా నచ్చింది, మీ ఫ్యామిలీ కూడా నచ్చింది. నువ్వు ఒరేయ్, అన్న తినేస్తున్నాడు రా, నేను తట్టుకోలేనని. ఏంటయ్యా ఎవరు డౌట్లు వస్తే అడుగుతాం, దానికి చిరాకు పడి భయపడి పారిపోతావేంటి? మనం తర్వాత చూసుకుందాం. మా ఊళ్ళో ఈ ప్లేస్ కు స్పెషాలిటీ ఉంది, అదేంటో చెప్తాను, అందరు రండి. చెప్పండి. స్పెషాలిటీయా? ఏంటి సార్ అది? ఇక్కడ నిలబడి గట్టిగా మనం ఏదైనా అంటే అది ఆ కొండల్ని తాకి తిరిగి మళ్ళీ మనకే వినిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ సెంటిమెంట్ కూడా ఉంది. మనం మనస్ఫూర్తిగా ఏదైనా అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు నేను అంటాను, మీరు వినండి. పార్వతి, ఐ లవ్ యూ. పార్వతి, ఐ లవ్ యూ. అత్తయ్య పేరు లక్ష్మి కదండి? అది నా వైఫ్ అయ్యా, పార్వతి నా లవ్. ఇప్పుడు మీలో ఎవరన్నా అరిచి చూడండి. తప్పే. ఈడు ఒకడు, దీనికి మాత్రం రెడీ. చాలు, ఐ లవ్ యూ. ఈ వీకెండ్ ఏమైనా ప్లాన్ చేసావా? ప్లాన్ చేశాను కానీ ముందు ఆ బట్టలు తీసుకెళ్ళి అమీర్పేటలో ఇచ్చేసిరా. నేను డ్రెస్ తో పాటు ఈ బొమ్మను కార్లో పెట్టేస్తాను. మేడం, ఈ డ్రెస్ ట్రై చేయండి. ఓకే. ఎవడో గానీ బొమ్మతో సహా కొనేసుకున్నాడు పిచ్చోడు. ఇదొకటి. వీడిని ఇక్కడ వేసేస్తాను. వాడు లేడీస్ ని చంపుతున్నాడని ఆల్రెడీ వాడి మీద కేసు ఉంది కదా, వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే ఈ కేసుకి బలం దొరుకుతుంది. ఇప్పుడు కానీ మీరు తొందరపడ్డారనుకోండి, అనవసరంగా మన కష్టం అంతా వృధా అయిపోతుంది. చూస్తుంటే నాకు వాంతి వస్తుంది. నేను భరించలేను, నువ్వే భరించు. అమ్మయ్య వచ్చేసింది. బరే బొమ్మరా బాబు. ఏరా, పోలీసులు అన్నీ కబ్జా చేయాలని ప్లాన్ చేసినారంటే అసలు మీరు మామూలు క్రిమినల్స్ కాదురా. వదిలితే హుస్సేన్ సాగర్ లో కూడా ప్లాట్లేసి అమ్మేస్తారు. ఏమిరా, సిటీలో ఈ మధ్య జరిగిన కబ్జాల్లో నువ్వు బ్యాకా ఫ్రంటా? స్ట్రైటా? నీ భాష ఊర్రా. చోటా షకీలా, అబూ సలీమా, ఓ దావూద్ ఇబ్రహీమా? ఆడేనా ఆడేనా ఆడేనా? మీరేంట్రా కొండ ముచ్చలు? ఏందిరా కొడతంటే కళ్ళు మూసుకుంటావేందిరా? యోగా ప్రాక్టీస్ చేస్తున్నావా? ఏందిరా ఆ పర్సు ఏందిరా? టచ్ చేయొద్దా? కొన్ని ముట్టుకుంటాను లేపా. ఇందులో ఏముందనరా అంతా పరిచినావు? ఐశ్వర్యరాయి, ₹1 ఈ కాంబినేషన్ ఏందిరా? అల్లా ఇసు మీద మనసు పడిండు. నీ కాడ ఈ శకలు కూడా ఉన్నాయేందిరా? వీడి పేరేందిరా? ప్రిన్స్. ఏ దేశానికి? అది సరే, నువ్వు ప్రిన్స్ అయితే మేమంతా ఏందిరా? నేను ఒక మంత్రిని, మా కానిస్టేబుల్స్ అంతా సేనాధిపతులా? నీ పని ఇప్పుడు కాదు, నైట్ షిఫ్ట్ లో.